ఇటీవల కాలంలో ఇండిగో విమాన సంస్థ ప్రయాణికులకు నిజంగానే చుక్కలు చూపించింది. అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణంగా ఇండిగో అంటే టైంకి బయలుదేరే విమానాలు, తక్కువ ఖర్చుతో ప్రయాణం అనే పేరుంది. కానీ డిసెంబర్ నెలలో జరిగిన పరిణామాలు మాత్రం ఆ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశాయి. వరుసగా వందల సంఖ్యలో విమానాలు రద్దు కావడం, మరికొన్ని గంటల తరబడి వాయిదా పడటం వల్ల ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో నరకం చూశారు. టికెట్ తీసుకుని ఎయిర్పోర్టుకు వెళ్లిన వాళ్ళు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కుతామో, అసలు ఎక్కుతామో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. చాలామంది ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు. ఎయిర్పోర్టుల్లో గంటల తరబడి వేచి ఉండడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, కస్టమర్ కేర్ స్పందించకపోవడం వంటి విషయాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరైతే ఇండిగో విమాన సంస్థను రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేయడం ఆశ్చర్యకరం. ఒక ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇంత పెద్ద స్థాయిలో ప్రయాణికులను ఇబ్బంది పెట్టడం ఇదే మొదటిసారి కాదని, కానీ ఈసారి పరిస్థితి హద్దులు దాటిందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మీడియా కథనాలు, సోషల్ మీడియా పోస్టులు, ప్రయాణికుల అనుభవాలు అన్నీ కలిసి ఈ అంశాన్ని హాట్ టాపిక్గా మార్చాయి. చివరకు దీనిపై స్పందించాల్సిన అవసరం డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు వచ్చింది. దేశంలో విమానయాన రంగాన్ని నియంత్రించే అత్యున్నత సంస్థగా డీజీసీఏకి ప్రత్యేక బాధ్యత ఉంటుంది. ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత, ఎయిర్లైన్స్ పనితీరు అన్నిటిపైన నిఘా పెట్టాల్సిన బాధ్యత డీజీసీఏదే. డిసెంబర్ నెలలో కొన్ని రోజుల పాటు కొనసాగిన ఈ సంక్షోభాన్ని సీరియస్గా తీసుకున్న డీజీసీఏ ఇండిగోపై చర్యలకు సిద్ధమైంది. కేవలం హెచ్చరికలతో సరిపెట్టకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా ఇండిగోకు ఏకంగా 22.2 కోట్ల రూపాయల భారీ జరిమానా విధిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇది ఇండియన్ ఏవియేషన్ చరిత్రలోనే ఒక పెద్ద జరిమానాగా చెప్పుకోవచ్చు. ప్రయాణికులపై పడిన ప్రభావాన్ని, విమానాల రద్దు వల్ల జరిగిన నష్టాన్ని పరిగణలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇక్కడితో ఆగకుండా ఇండిగో నుంచి 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీలు సమర్పించాలని కూడా డీజీసీఏ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇకపై కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసేందుకు ఈ గ్యారంటీని ఒక భద్రతా చర్యగా తీసుకుంటున్నట్టుగా అర్థమవుతోంది. రాబోయే నెలల్లో ఇండిగో పనితీరుపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తామని, దశలవారీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తేనే ఆ డబ్బును రిలీజ్ చేస్తామని డీజీసీఏ వివరణ ఇచ్చింది. అంటే మాటల్లో కాకుండా పనుల్లో మార్పు చూపించాలని స్పష్టం చేసింది. ఇండిగో లాంటి పెద్ద విమాన సంస్థకు ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు మార్కెట్ లీడర్గా కొనసాగుతున్న ఇండిగో తక్కువ ధరలు, ఎక్కువ ఫ్లైట్లు అనే కాన్సెప్ట్తో కోట్ల మంది ప్రయాణికులను ఆకర్షించింది. కానీ సిబ్బంది కొరత, ఆపరేషనల్ సమస్యలు, ప్లానింగ్ లోపాలు వంటి కారణాలతో ఈ సంక్షోభం తలెత్తినట్టు నిపుణులు చెబుతున్నారు. విమానాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ వాటిని నిర్వహించే వ్యవస్థ కూడా బలంగా ఉండాలి. అది జరగకపోతే నష్టపోయేది ప్రయాణికులే. ఇండియాలో నడిచే అన్ని విమానాలు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధీనంలోనే ఉంటాయన్న సంగతి తెలిసిన విషయమే. ఏ ఎయిర్లైన్ అయినా డీజీసీఏ నిబంధనలు పాటించాల్సిందే. ప్రయాణికుల భద్రతతో పాటు వారికి అందించే సేవల నాణ్యత కూడా కీలక అంశం. ఈ సంఘటన తర్వాత మిగతా విమాన సంస్థలకు కూడా ఇది ఒక హెచ్చరికలా మారింది. కస్టమర్లను లైట్గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఇండిగో సంక్షోభం భారతీయ విమానయాన రంగంలో ఒక కీలక మలుపు అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ప్రయాణికుల హక్కుల గురించి చర్చ మొదలైంది. ఎయిర్లైన్స్ జవాబుదారీతనం పైన ప్రశ్నలు లేవనెత్తారు ప్రయాణికులు. రాబోయే రోజుల్లో ఇండిగో నిజంగా తన సేవల్లో మెరుగుదల చూపిస్తుందా, డీజీసీఏ ఆదేశాలను ఎంతవరకు పాటిస్తుంది అన్నది చూడాలి.